Hi, welcome to the Firebrand TV and also our one more channel, Indian Firebrand TV. ఎస్టాబ్లిష్ అయ్యి మీ అందరికీ అర్థమయ్యే వరకు రెండు చెప్తూ ఉంటాను అనమాట, అర్థం అవ్వాలి కాబట్టి. కొంతకాలం మానేసాం, మంచి ఎడిటర్లు అవి దొరక్క మానేసాం. యాక్చువల్గా కొన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి నాతో వర్క్ చేయాలంటని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకొకసారి బల్లగుద్ది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాక్ స్వాతంత్రం గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. జనరల్గా ఇవి ఎక్కువ ఎందుకు కోరుతారంటే సినిమా ఫీల్డ్లో ఉన్న మంచి డైరెక్టర్లు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు కోరుతారు, ఫ్రీడమ్ ఆఫ్ విజువలైజింగ్ సమ్ సీన్స్, ఆడియో అండ్ వీడియో విజువల్స్ చూపించి జనాలను ఎడ్యుకేట్ చేసే ఉద్దేశం తప్పితే కొన్ని శృంగారపరమైన తీస్తారు, అవి మార్కెట్లో జనాలు అందరికీ మెచ్చుకుంటారని చెప్పేసి. అదొక్కటే కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ప్రింట్ మీడియా పేపర్లో వచ్చేవి. జర్నలిస్టులకి దే మస్ట్ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు రైట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అలాగని చెప్పి తప్పుడు రాతలు అది కాదు, దాని మీద కూడా ఏమన్నా సుప్రీంకోర్టు యూ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ ఫీల్. జర్నలిస్ట్గా కరెక్ట్గా 100% కరెక్ట్గా రాయాలని ఏమి లేదు. 1, 2 ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, వాట్ ఈస్ టీవీ ఛానల్స్. అందులో కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని నొక్కేయడానికి చాలా ప్రయత్నించి ఇది రూలింగ్ పార్టీ ఏవైతే ఉందో వాళ్ళ మీడియాలనే కొనేశారు. మిగిలిన ఒకటి రెండు ఉంటే అందులో వాళ్ళు మానేసి వాళ్ళు కూడా దే షిఫ్టెడ్ టు సోషల్ మీడియా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏ అద్దు పద్దు ఉండదు. ఇక్కడ కూడా బెదిరింపులు, అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రతి చెత్తరా కొడుకు కూడా ఇంకోటి పెద్ద కేసు వేసేయడమే. ఏదో వాడిని బదనాం చేయాలని చెప్పి మీరు బదనాం అవడాడు, వీళ్ళు బికమ్ మోర్ పాపులర్ అనుకునే వెర్రి పుష్పాలుగాళ్ళకి చెప్తున్నారు. ఎవడన్నా కేసు వేసాడు అనుకోండి, వాడు ఈ విల్ నాట్ ఎందుకు వేస్తారు, కేసు వేయి, వెళ్ళి కోర్టుకి డిఫర్మేషన్ కేసు వేస్తాడు నీ మీద తిరిగి. కట్టడావా బొంగు ఉండదు, డబ్బులు ఉండవు, జేబులో 5 రూపాయలు ఉండవు, అందరూ కలిసి పోగు చేసుకున్నా కూడా 1000 రూపాయలు పోకూడదు. ఏంటి మీరు వేసేది? చేత నేను ఈ మధ్యన ఒక దానికి క్షమాపణ ఎందుకు అడిగానంటే, స్త్రీలు అడిగారు కదా, వాళ్ళు ఎవరైనా లాయర్ స్త్రీలు అడిగారు కానీ చెప్పారు. వాట్ ఈస్ ద రీజన్ చూస్తే నాకు అర్థం లేదు. దేని గురించి అడిగారు కూడా తెలియదు. స్త్రీల గురించి బ్యాడ్గా హీరోయిన్స్ గురించి బ్యాడ్గా మాడారంటే ఏంటి మాట్లాడడం? హీరోయిన్ గురించి ఎవడో బ్యాడ్గా మాడితే నేను సమర్థించాను. వాడు చమత్కారంగా స్టేజ్ మీద అడిగాడు మజాకా ప్రొడ్యూసర్ ఎవరో, దాని గురించి దాని గురించి చెప్పట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని సుప్రీంకోర్టు నొక్కి ఒక్కడిని చెప్పారు, నోబడీ హాజ్ గాట్ ద రైట్ అని. ఇన్ డెమోక్రాటిక్ కంట్రీ, అది డెమోక్రాటిక్ కంట్రీ పర్ఫెక్ట్గా ఉందని తెలియడానికి మోడీ గారు 5-6 సార్లు చెప్పాడు. ఆయన నిజంగా హృదయాంతరాలలో చెప్పాడులే తెలియదు కానీ చెప్పాడు బయట. నిజమైన డెమోక్రసీ అని అనిపించుకోవాలంటే, నిజమైన డెమోక్రసీ అనుభవించాలంటే ప్రజలు, పాలకులు, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనుకున్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ పెన్, ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాట్ అట్రాసిటీస్ ఏమేమి జరిగినాయో చెప్పడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవన్నీ కూడా నొక్కిసారి ఇంకా డెవలప్ అవుతుంది. సుప్రీంకోర్టు విల్ రిలైజ్. ఓ పక్కన వాళ్ళే సందిగ్ధంలో పడి హైకోర్టులో ఇంట్లో నోట్ల కట్టలో అవన్నీ కలపడం వలన ఏం చెప్పి న్యాయ వ్యవస్థ మీద గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు ఆ టైంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసి ఒక వింగ్ ఆఫ్ సుప్రీంకోర్టు పక్కాగా రిలీజ్ చేశారనమాట. గో హెడ్ అని. ఈవెన్ ఇన్ సోషల్ దెర్ ఆర్ సో మెనీ మీడియాస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇందా చెప్పాను కాబట్టి. దాని తర్వాత సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరూ నెటిజన్స్ అంటారు. ఓకే, సో సోషల్ మీడియా విన్న తర్వాత నెటిజన్స్ ఏమవుతారు, వాళ్ళకు కూడా ఒక ఛానల్ పెట్టు, లేదా నాలాంటి ఛానల్ దగ్గరకొచ్చు, ఇది చెప్పండి. నాకు రోజుకి 10 వస్తాయి వాట్సాప్లోను, దీని మీద మాట్లాడండి అన్ని సబ్జెక్ట్ మీద మాట్లాడడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొన్నే మాట్లాడతాను నేను. యాక్చువల్గాను నేను అథెంటిక్గా చెప్పగలను దాని మీదే, ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను. యాక్చువల్గా వాళ్ళు ఏమంటారు, అటువంటి వాళ్ళని వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ సిటిజన్ జర్నలిస్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ మీద సెపరేట్గా రాజ్యాంగంలో ఏది లేదని మొన్న చదివాను నేను. యాక్చువల్గా సెపరేట్గా వాళ్ళకి ఒక రూలు ఇది ఏమి లేదు. జర్నలిస్ట్ అక్రిడేటెడ్ జర్నలిజం అంటారు, మనం పెట్టుకున్నాయి, మన అసోసియేషన్లు పెట్టుకున్నాం, మా సినిమా ఫీల్డ్లో పెట్టుకున్న అసోసియేషన్లో 24 క్రాఫ్ట్స్ లాగా పెట్టింది. అంతే తప్పితే గవర్నమెంట్ అథెంటిక్గా ఈ ఇది ఇలా పెట్టుకోండి వీళ్ళకి హక్కులు అని చెప్పలేదు. ఎనీబడి కెన్ బి జర్నలిస్ట్. ఎస్టాబ్లిష్డ్ న్యూస్ పేపర్లో, ఎస్టాబ్లిష్డ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పి మాట్లాడి ఎక్స్ప్రెస్ చేయాలి. అది చాలా డిఫరెంట్ యాంగిల్స్ అయిపోయినాయి. పొలిటికల్ పార్టీలు వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళని పోషిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి అడ్వర్టైజింగ్లు ఇవ్వాలి కాబట్టి కొన్ని పార్టీలకి కొన్ని కొమ్ము కాస్తూ ఉంటాయి. వాళ్ళనే ఎల్లో జర్నలిజం అంటాం. సో అక్కడ వన్ సైడెడ్ ఉంటాయి. అలా మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. అదర్ సైడ్ ఉంటే 1 or 2 ఛానల్స్ ఉంటాయి, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తారు, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తారు. అది ఈవెన్ దట్ ఈస్ నాట్ రాంగ్ అంటారు సుప్రీంకోర్టు ఈజ్ సేయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా ఎలాగ అర్థం అవుతుంది? ఎంతకంటే ఎక్కువ ఉంటుంది యూఎస్లో. అంతెందుకు ఒక 20 to 21 స్టేట్స్ నవ్ వన్ జడ్జ్ హాస్ గివెన్ అగైన్స్ట్ ట్రంప్. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇక్కడ లేదు,
ఆ మాట అని ఉండడు. బట్ బర్త్ రైట్ తోటి వచ్చిన సిటిజన్షిప్ను క్యాన్సిల్ చేయడానికి ఎవరు ప్లస్ ఏమో ఫారినర్స్ని ఉద్యోగాల్లో తీసేసి అధికారం నీకు ఎవడిచ్చాడు? వీడు ఆడి ఫేస్ ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి శాంక్షన్స్ అంటే మీరు ప్రతి కంట్రీ మీద ఎందుకు శాంక్షన్ చేస్తున్నాడు? మీరు మా కంట్రీ వచ్చి అమ్ముకునే వస్తువుల మీద మేము తక్కువ వేయాలి, మా కంట్రీ నుంచి వెళ్ళిన దాని మీద మీరు ఎక్కువ వేస్తారు, ఎస్పెషల్లీ ఇండియాకి దెబ్బ కొట్టడానికి. సో అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళ మీద ట్యాక్స్ నువ్వు తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళది కూడా తక్కువ అమ్మాలి. మరి మన కంపెనీలు దెబ్బతింటాయంటే వాళ్ళ కంపెనీలు దెబ్బతింటాయి. నీకో రూలు వాళ్ళకో రూల్ అంటే మోడీ గారికి ఒక రూలును రవిశంకర్ గారు చెప్పే సిద్ధాంతం అందరికీ ఒకటే రూలు. ఆయన ఆయిల్ మీద మాట్లాడాడు, రష్యా నుంచి వచ్చిన ఆయిల్ మీద. రష్యా నుంచి వచ్చిన ఆయిల్ వీరికి వేరే కంట్రీలకు అమ్ముతున్నారు మన దేశం నుంచి. దెన్ దే పుట్ ప్రాఫిట్. ఊరికి ఎందుకు బిజినెస్ చేస్తుంది కంట్రీ? సో ఈయనకో రూల్ ఇంకో రూల్ ఉండదు కదా. ఈయన డబుల్ స్టాండర్డ్ గురించి రవిశంకర్ ఆయన చాలాసార్లు మాట్లాడాడు ఇంటర్నేషనల్ అంబాసిడర్తో మాట్లాడుతున్నప్పుడు. యాక్చువల్లీ ఈ వాజ్ ఆల్సో డన్ ఎన్ అంబాసిడర్. సో ఎలా మాట్లాడో తెలుసు అందు మాత్రాన ట్రంప్ ఈజ్ రెక్టిఫైయింగ్ ఇట్. ట్రంప్ ఏం చేస్తాడు? సర్దుతున్నాడు. అమెరికన్ ఇన్కమ్ని తప్పించుకోవాలి, ఎంతో వెళ్ళిపోతుంది చారిటీ పేరు మీద. యునైటెడ్ నేషన్స్ చెప్పిన యూసెడ్ అని అవన్నీ అట్లన్నీ కట్ చేశాడు. ఇక ఎవరికి డబ్బులు వెళ్ళకూడదు. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ స్టెప్, వద్దు, వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్, మేము డబ్బులు ఇవ్వం, మీరు ఎలా పడతారో పరండి, చైనాని అడగండి లేకపోతే ఇండియాని అడగండి, కానీ ఇవ్వం అన్నారు. అది ఒకటి కట్. అలాగే కొన్ని వందల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేస్తున్నాడు. వాళ్ళ కంట్రీ కోసం చేస్తున్నాడు. వాళ్ళ కంట్రీలో ఉన్న యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి అదర్ కంట్రీ నుంచి రాకుండా ఉండడానికి ఏవేవో ఉపయోగించాలో, ఏవేవి లాస్ ఉపయోగించాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నాడు. అది కరెక్ట్ కాదు అని మనకు ఒక జడ్జి అపోజ్ చేశాడు. ఉన్న పళంగా నువ్వు వాళ్ళ నీళ్ళు పంపేసి నువ్వు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఇలా తీసేస్తామని చెప్పేసి వాళ్ళు రూల్ ప్రకారంగా వచ్చారు. H1 వీసా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కరెక్ట్ కాదని చెప్పింది. దట్ ఈస్ ద కోర్ట్. ఆ స్వతంత్రత ఇక్కడ ఉందా లేదా తెలియదు. ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్లు దొరుకుతాయి, నోట్ల కట్టలు దొరుకుతాయి, ఇక ఏముంటుంది? ఏం గౌరవం ఉంటుంది ఇక్కడ? అయినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద సెపరేట్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్లీ ఫిలిం పీపుల్ టర్న్డ్ యూట్యూబర్స్కి అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. మొన్న ఎవడో ఒకటి తప్పు మాట్లాడాడు, ఎవడరు అతనికి కూడా క్షమాభిష్ట పెట్టి వదిలేసింది. ఓకే, అలహాబాద్ అన్నాడు ఎవడో ఉన్నాడు కదా, వాడికి ఎందుకు పెట్టింది? వాడు తెలియకేదో తల్లిదండ్రుల మీద కొంచెం శృంగారపరంగా మాట్లాడకూడదు మాట్లాడదు, అది తప్పేయచ్చు. దాని మీద కేసు వేసుకోవచ్చు. దట్స్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఫోటోగ్రఫీ చూపించి దాని మీద కామెంటరీ చెప్పకూడదు కదా. దట్ ఈజ్ నాట్ అలౌడ్. మేబీ కోర్ట్ విల్ టేక్ దట్ ఆల్సో స్టెప్. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. వాడు ఎలాగో ఎక్స్ప్రెస్ చేసాడు పేరెంట్ల మీద, ఎందుకు మేడం సెక్స్ చేస్తుంటే ఏదో నువ్వు ఎప్పుడన్నా చూసేవా అన్నాడు, అది తప్పే. బట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ అది ఇట్ ఈస్ నాట్, ఇట్ అగైన్స్ట్ హిట్టింగ్ ది అగైన్స్ట్ ద ఇండియన్ సెంటిమెంట్ అని చేస్తే డెఫినెట్గా వాడు కొంతకాలం అనిపించాడు. వాడిని కూడా క్షమాభిక్ష పెట్టేసింది కోర్టు. జస్ట్ గో టు స్టార్ట్ యువర్ అగైన్ ఛానల్ అని చెప్పేసి. కాకపోతే కొంతకాలం నువ్వు ఏ కంట్రీకి వెళ్ళకూడదు, అవి ఎందుకు పెడతారో తెలియదు. వేరే కంట్రీకి పారిపోయి ఏం చేస్తాడు? అక్కడ ఛానల్ పెడతాడా? పెడితే అక్కడ అసలు సెన్సార్ లేదు. ఎవడో ప్రభాకర్ అన్నవాడు అమెరికా నుంచి బండబూతులు తిడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడిని. ఇక వచ్చిన జడ్జిలు కూడా తిడతాడు. రమణ గారు అన్నమాట, ఏం చేయగలరు గారు, ఏం పీకలేరు మీరు. అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ లేదు. కొంతకాలం ఎందుకు ఆపాడు. మనకి ఏ బెదిరింపులు వచ్చింది, ఎక్కడ ఎలాగ ఆపాడు, అతను బెదరాడు. అతను కూడా ప్రొద్దుటూరు పక్క నుంచి వచ్చిన జగన్ సరిపోయిన మనిషి 100% బూతులు మాట్లాడతాడు. కాబట్టి కంటెంట్ బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే నేను పెద్ద కొద్ది దూరంగా ఉన్నాను. యాక్చువల్గా నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఇష్టపడినాను. అది ఎవరితో ఇంకొకటి ఉంది, పచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది తొట్టుగా. దాని గురించి చాలాసార్లు అడిగితే నేను దాని గురించి అడగొద్దని చెప్తాను. అదొక వరస్ట్ ఫెలో అని. అదేవిధంగా జ్యోతిష్ గారిని భ్రష్టు పట్టించేటట్టుగా ఒక వరస్ట్ ఫెలో వాడుతున్నాడు. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఆడెవడో వీడి తప్ప ఎవడు దొరక ఈ రాబోయే సంవత్సరంలో ఉగాదికి చెప్పవలసింది వాడిని పెట్టుకు అడుగుతున్నాడు. దాన్ని బట్టి నీ క్యారెక్టర్ అర్థమైపోతుంది. వాడి మీద ఉన్న అభిప్రాయం కూడా పోయింది నాకు. ఆ ఛానల్లో చెప్పేవాడు యాక్చువల్గా బాగా చెప్తాడు. అతను ఒక జర్నలిస్ట్ అనుకుంటా. అతను వీడిని పెట్టి అడుగుతున్నాడు. వాడు ఏం చెప్తాడు? అన్నీ నెగిటివ్ చెప్తాడు. అదే మరి ఆడు కూడా ఏం చేయలేము. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రభాస్ చచ్చిపోతాడు, సమంత చచ్చిపోతుంది, వాడిని కూడా ఏం చేయలేము. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాడికి అటువంటి చెత్త లాస్ అన్ని తెలుసు. అడిగి నేను ఎవరి గురించి మాట్లాడతాడో మీకు తెలుసు. వాడిని పెట్టి రాబోయే సంవత్సరం యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వాడు ఎవడో పెట్టాడు. అడిగేదో కాంట్రవర్సీ పెడితే బాగా చూస్తారనో ఏదో. దానికి కొన్ని నైతికంగా మనం కొన్ని విలువలు పాటించాలి యాక్చువల్గా. ఓకే, ఆ పాటించేటప్పుడు ఇటువంటి వాటికి సపోర్ట్ చేయగలరు. వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు? బట్ నువ్వు ఎవడో చెప్పడానికి సమాధానం వీళ్ళంతా సూసైడ్ చేసుకుంటారని, విజయ్ దేవరకొండ వీళ్ళంతా
కోర్టు ఏం చేయలేదు ఇంకా. ఇప్పుడు మొన్న అనౌన్స్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ నేను చదువుకున్న నేషనాలజీలో నాకు అది కనిపించింది అంటాడు. ఏం చేస్తాం మనం? అటువంటి నాన్ సెన్స్ గాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళకూడదు. డోంట్ గో. మీ లైఫ్లు పాడైపోతాయి. వాడు చెప్పిన ఒక రిజల్ట్ కరెక్ట్గా జగన్ గెలుస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు, వాడు గెలుస్తాడు. వరస్ట్ ఫిల్వాడు. అర్థమైందా? సో ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆడెవడో యాక్చువల్గా మంచి న్యూస్ చెప్తాడు అతని గురించి ఎందుకు పేరు ఎందుకు చెప్పలేదు, నాకు సంబంధం లేదు కాబట్టి. అతని మీద నా అభిప్రాయం పోయిందని పెట్టాను కింద కామెంట్. నీ మీద నా అభిప్రాయం పోయిందని. మంచి వీడియో చేసుకుని మంచిగా న్యూస్ చెప్తూ టైమ్లీ చెప్తూ ఉండే ఒక అతను, నాకంటే చిన్నవాడే ఉంటాడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. వీడిని కూర్చోబెట్టి రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు గురించి ఉగాదిగా చెప్తారు కదా, ఉగాదిగా అది అడుగుతున్నాడు. దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఎంత వీకెండ్ అర్థమైపోతుంది. వాడికంటే వరస్ట్ఫుల్ అయి ఉంటాను నువ్వు. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichirallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.